వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ పదే పదే కాంగ్రెస్ నాయకులపై తోలు తీస్తానంటూ దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. కేసీఆర్ మేం మీలా మాట్లాడలేం, ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారు, తోలు తీసే ఉద్యోగం నువ్వు ఎప్పుడు తీసుకున్నావంటూ సెటరికల్ వ్యాఖ్యలు చేశారు. శాసనసభకు రావడానికి భయపడుతున్న కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిలా శాసనసభలో ప్రజల సమస్యలపై మాట్లాడాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. ఉచిత కరెంట్ వస్తా ఉంది, కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తా ఉన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ వస్తా ఉంది, కరెంట్ శాఖ ఇస్తా ఉందండి. కరెంట్ శాఖ మీరు కట్టాల్సిన బిల్లుని మీ తరఫున రాష్ట్ర ప్రభుత్వంగా ఆర్థిక శాఖ నుంచి మేము డబ్బులు వాళ్ళకి కడతా ఉన్నాం కాబట్టి మీకు ఉచితంగా 2 వస్తా ఉంది. సో ఇది ప్రజల పక్షాన ప్రజాప్రభుత్వ ఇందిరమ్మ రాజ్యం తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో మీరు చూసి ఉంటారు. 97 శాసనసభ నియోజకవర్గాల్లో 94 శాసనసభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగితే ఈరోజు 84-85 శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను సాధించి భారీ మెజార్టీతో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు.